ఆయన మేయర్, ఆమె కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా వేయకపోయినా భగ్గుమంటోందట. ఆధిపత్య పోరులో పైచేయి సాధించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ప్రతి విషయంలో ఒకరికి మరొకరు చెక్ పెట్టుకుంటూ ముందుకెళ్తున్నారు. నగరం నడిబొడ్డున జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు ప్రస్తుతం కూటమి వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈయన పేరు కోవెలమూడి రవీంద్ర. ఈ మధ్యనే జరిగిన కుట్ర రాజకీయాల బలంతో గుంటూరు మేయర్ అయ్యారు. ఈయన పూర్వాపరాలు చూస్తే 2 దశాబ్దాలుగా గుంటూరు నగరంలో టీడీపీ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఎలాగైనా సరే జీవిత కాలంలో ఒకసారైనా సరే ఎమ్మెల్యే కావాలి అనేది ఈయన కలట. అందుకోసం ఎన్నికలొచ్చిన ప్రతిసారి సాయశక్తులా తనవంతు కృషి చేస్తుంటారని ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్న మాట. గత ఎన్నికల సమయంలో గుంటూరు వెస్ట్ సీటు కోవెలమూడి చేతి వరకు వచ్చి జారిపోయిందని సమాచారం. గత ఎన్నికల్లోనే కాదు, అంతకుముందు 2019లో కూడా గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయాలని అన్నీ సిద్ధం చేసుకున్నారు కోవెలమూడి రవీంద్ర. అప్పుడు కూడా ఈ సీటు దక్కినట్లే దక్కి చివరాఖరికి దాన్ని మద్దాలి గిరిధర్ ఎగరేసుకుపోయారు. చంద్రబాబు విధానాలు నచ్చని గిరిధర్ పార్టీకి దూరమయ్యారు. దీంతో కోవెలమూడి రవీంద్రను నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది అధిష్టానం. 2024లో కోవెలమూడి రవీంద్ర గుంటూరు వెస్ట్ సీటు కోసం విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ ఈయన సత్తా మీద అవగాహన ఉన్న చంద్రబాబు ఎప్పటిలాగానే పక్కన పెట్టేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి గల్లా రామచంద్రరావు భార్య మాధవిని రంగంలోకి దింపారు. దీంతో కోవెలమూడి రవీంద్ర వర్గీయులు నిరాశ చెందారు. గత ఎన్నికల్లో 3 పార్టీల కూటమి రాజకీయాలు కావచ్చు, ఈవీఎంల మహిమ కావచ్చు, మొత్తం మీద గుంటూరు వెస్ట్ నుంచి గల్లా మాధవి అనూహ్యంగా విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల సమయంలో కోవెలమూడి రవీంద్ర వర్గానికి చెందిన కొంతమంది తనకు సహకరించలేదని అనుమానం ఎమ్మెల్యే గల్లా మాధవిలో పాతుకుపోయిందట. అప్పటి నుంచి కోవెలమూడి రవీంద్రకు సంబంధించిన ప్రతి అంశంలోనూ చెక్ పెట్టడానికి ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రయత్నిస్తున్నారని కోవెలమూడి అనుచరులు వాపోతున్నారు. కోవెలమూడి రవీంద్ర వర్గం కూడా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే మాధవికి వ్యతిరేకంగా పనిచేస్తూ వస్తున్నారు అనేది గుంటూరు నగరంలో అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఇప్పుడు గుంటూరు నగర డివిజన్లకు పార్టీ పరంగా కొత్త అధ్యక్షులు నియమించే ప్రక్రియ ప్రారంభమైంది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పరిధిలో 26 డివిజన్లు ఉన్నాయి. ఈ 26 డివిజన్లలో మెజారిటీ డివిజన్ల అధ్యక్షులుగా మేయర్ కోవెలమూడి రవీంద్ర అనుచరులే ఉన్నారు. వాళ్ళందరినీ పీకేసి తనకు అనుకూలమైన వ్యక్తులను అధ్యక్షులుగా నియమించుకున్నారట ఎమ్మెల్యే గల్లా మాధవి. దీంతో మేయర్ రవీంద్ర వర్గీయులు ఎమ్మెల్యే మాధవి తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. ఏమాత్రం రాజకీయ అనుభవం లేని మాధవికి అధిష్టానం సీట్ ఇచ్చింది. ఆమె గెలుపు కోసం అందరం కలిసి పనిచేస్తే ఇప్పుడు తమపై రవీంద్ర వర్గమని ముద్రవేసి పదవుల నుంచి తీసివేయటమేంటని నిప్పులు చెరుగుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర ఎమ్మెల్యే మాధవికి షాక్ ఇవ్వడానికి చూస్తున్నారట. గుంటూరు వెస్ట్ పరిధిలో ఉన్న ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గ కమిటీ ఎన్నికల్లో తన వారిని గెలిపించుకోవటానికి మేయర్ సిద్ధంగా ఉన్నారని ఆయన అనుచరులు మాట్లాడుకుంటున్నారు. మొత్తం మీద గుంటూరులో ఈ స్థాయిలో ఆధిపత్య రాజకీయాలు నడుస్తున్నా టీడీపీ పెద్దలు పట్టనట్లుగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.